వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డబ్బులిచ్చి మీ విషయంలో నిజానికి ఇద్దరు మీ మీద కుట్ర చేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఆ విషయంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా డబ్బులిచ్చి కుట్ర చేద్దాం అనుకుంటున్నారు, ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అవకాశంగా తీసుకోవాలి మీ విషయంలో అని చెప్పి అనుకున్న వాళ్ళైతే డబ్బులు పోగొట్టుకున్నారండి. ఏం అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు, ఏ విధంగా తీసుకొని ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ఏం జరిగిందనేది కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను. టైమ్లెస్ రీడింగ్, ప్రస్తుతం మీ చుట్టూ జరుగుతున్న విషయం. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, దారి అయితే లేదండి. ఖచ్చితంగా ఇద్దరు మేల్ పర్సన్స్ క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట. వాళ్ళే క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట. ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరే ఒకటి ఏంటి అంటే వాళ్ళే తీసుకొచ్చి మీ గుమ్మంలో ఏదో ఒకటి వేసి మళ్ళీ వాళ్ళే మీ మీదకి రివర్స్లో గొడవకు రావాలి. ఈ విధమైన ఎనర్జీలో ఉన్నారండి. ఎందుకంటే మీరు నిలబడిపోయారు జీవితంలో. ఇప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ జెండాని దించేయాలి, మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా చేయాలి, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారండి. ఓవర్ బర్డెన్ చేయలేరు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టలేరండి. ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడి తీరుతారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని బయట వాళ్ళతో కలిసి కొంతమంది చూస్తున్నారు. మీరు ఒక లవ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మీరు ఒక వెలుగుతారు. పర్సనల్ లైఫ్ వచ్చేస్తే డబ్బుల విషయంలో మీకు కొదవ ఉండదు. మీరు నిలబడిపోతారు. మీకు మీ అనే వాళ్ళు సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పి ఎవరైతే ఉన్నారో క్రియేట్ చేయాలనుకున్నారు ఇద్దరు దారులు చూస్తున్నారండి కనిపించకుండా. బట్ ఏంటి అంటే వాళ్ళు అనుకున్నది అయితే అసాధ్యం. ఎందుకంటే హైయెస్ట్ వాడు పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా, హైయెస్ట్ వాడు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇద్దరి విషయంలో కూడా ఇద్దరి పర్సనల్ లైఫ్ని దెబ్బతీయాలి, అందరిలో అల్లరి చేయాలి అనుకుంది అయితే జరగదు. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారండి. చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ వేశారు మీ చుట్టూ కూడా. ఓకేనా, గొడవ పెట్టుకోవాలనుకుంది అయితే జరగదు. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. క్రియేషన్ అయితే కుదరదండి. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ ఇబ్బంది పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా నిలబడతారండి. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళ ప్రయత్నం అయితే ఫలించదు. అనుకుంటుంది ఇంట్లో వాళ్ళే అయినప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడతారు, వాళ్ళు నిలబడతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ పని చెప్పిందే కుట్ర. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫెమినన్ ఎనర్జీ విషయంలో, కేర్ గివర్ మదర్ విషయంలో ఏదైతే క్రియేట్ చేయమన్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేయడం కానీ, లీగల్ మ్యాటర్స్లో కానీ నిలబడకుండా ఇద్దరు మేల్ పర్సన్స్ లేదా ఇంట్లో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేయాలి అని చెప్పి ఎవరైతే అనుకున్నారోనండి, నిజానికి గొడవ పడడానికి ఇంతమంది రావడానికి చూస్తున్నారు. కానీ ఇంట్లో ఒకరి విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల, ఇద్దరిని నిలబడకుండా చేయాలి అనుకోవడం వల్ల ఇంతమంది కూడా జీవితంలో నిలబడలేరు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఓకేనా, ఇక్కడ మీకు వాళ్ళు ఎంతైతే ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో అంతా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పాలవుతారు. ఎస్, చాలా హెవీగా కర్మ అనుభవిస్తారండి. చాలా లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళు ఇయర్స్ నుంచి 40+ ఇయర్స్ ఇలా లాంగ్ టర్మ్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ విషయంలో. ఇద్దరి విషయంలో కొంతమంది గూఢచారులను పెట్టడం, భార్యాభర్తల విషయంలో, లీగల్ మ్యాటర్స్లో వేరే వాళ్ళ విషయంలో. ఓకేనా, మనీ ఇచ్చి ఆఫర్ ఇచ్చి కనిపించకుండా దొంగ దెబ్బ తీయాలనుకోవటం. ఓకేనా, సాడ్ చేయలేరండి, ఇబ్బంది పెట్టలేరండి. చాలా స్ట్రాంగ్గా డబ్బులు ఇచ్చి అసలు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి, సాడ్ చేయలేరు. ఫ్యామిలీ మొత్తాన్ని ఒకరికి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి, ఒకరిని నిలబడకుండా చేసి, వాళ్ళ కుటుంబ సమేతంగా అందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ ఈ ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి. ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. కానీ మీ జోలికి రాకుండా హైయెస్ట్ గాడ్ ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, మీ చుట్టూ తిరగలుగుతున్నారు. ఓకేనా, చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఒక మేల్ పర్సన్ అండి. 100కి 100% అనుకుంటున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని నిలబడకుండా చేసేయాలి, తర్వాత మిమ్మల్ని నిలబడకుండా చేసేసిన 9 మంది బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి. నిజమేంటి అంటే ఈ వ్యక్తి తన మెడకే చుట్టుకునేలాగా చేసుకుంటున్నారు. ఓకేనా, మీ ప్రయాణం చాలా గౌరవంగా ముందుకెళ్తుందండి. ఇది డివైన్ యొక్క డిసిజన్. అవకాశంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా అవకాశం లేదు.
స్ట్రాంగ్‌గా నిలబడి తీరతారండి. గూఢచారులు వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు అపోహలో ఉండి. అండ్ యెస్, ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్. మీ లైఫ్‌లో ఇంపాసిబుల్ అనేదైతే ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యెస్, ఎవ్రీథింగ్. 1, 4, 3 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పర్సనల్ లైఫ్. ఓకేనా? అండ్ అలాగే స్నో, మూన్, బ్లూ మూన్. ఓకేనా? ఆ ఎనర్జీలో స్టే చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు, పాసిబిలిటీస్ చూస్తున్న వాళ్ళు, బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. లైఫ్ అనేది అందరికీ కూడా ఛాన్స్ ఇస్తదండి. ఓకేనా? మీ లైఫ్ నిజానికి ఇంకొకరి హ్యాండిల్‌లో ఉంది. ఎవరైతే ఇక్కడ మూన్‌ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారో, ఫస్ట్ మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకుంటే మీకు ఫ్యూచర్ అనేది క్లియర్‌గా కనిపిస్తది. మీ యొక్క నిర్ణయాలే మీరు, ఈవెన్ మీ యొక్క పేరెంట్, మీ యొక్క సిబ్లింగ్ లేదా మీ పార్ట్నరు కాదు. ఇంకొకరి ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారు. వాళ్ళకి మీ గురించి, మీ అవసరాల గురించి వాళ్ళకెందుకు? వాళ్ళ అవసరం తీరడం కోసమే మిమ్మల్ని పనిలో పెట్టుకున్నారు. మీకు డబ్బులిస్తున్నారు. ఇంకొకరి మీద బురద జల్లే పనులు చెప్తున్నారు. లేదా నెగెటివ్ ఎనర్జీస్, లేదా ఇంకొకరికి ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. అది వాళ్ళ అవసరం అని వాళ్ళు ఫీల్ అయ్యి మీకు డబ్బులిస్తున్నారు. వాళ్ళు చేయకపోవడానికి కారణం వాళ్ళకి తెలుసు రిస్క్ అని. వాళ్ళ జీవితం అనేది అడ్డం తిరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా ఆళ్ళు దొరికిపోతారు. అప్పుడు సమస్తం ఇప్పటిదాకా వాళ్ళు పోగు చేసుకున్నంతా కూడా, వాళ్ళు ఎలాగో సంపాదించిందున్నా కూడా వాళ్ళు దానికి అర్హులు కారు. ముందు వాళ్ళకున్న వాటిని వాళ్ళు వినియోగించుకోవడానికి వాళ్ళుండాలి కదా! సో, ఈ క్లారిటీ వాళ్ళకుంది. బట్ ఏంటి అంటే మబ్బుల్లో, భ్రమల్లో ఉంచేసి మీ లైఫ్‌లో రావాల్సిన బేసిక్ నీడ్స్, మ్యారేజ్ మినిమమ్ అండి. ఎవ్రీబడీ డిజర్వ్. కేవలం కర్మల వల్ల, కొంతమంది కుట్రల వల్ల వీటిని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడేంటి అంటే మీ యొక్క అవసరాన్ని ఇంకొకరు అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఓకేనా? మీకు ఏది అవసరం అది ఇంకొకరికి అవకాశం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యూ ఆర్ గుడ్ ఎనఫ్. మీరెంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు. సిస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. సిబ్లింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? అండ్ కన్య ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కన్య విషయంలో మీరు యెస్, మీ లైఫ్‌లో న్యూ స్టార్ట్ అనేది కనిపిస్తుంది. కొంచెం బ్రేక్ తీసుకోండి మీరు చేస్తున్న పని నుంచి. ఓకేనా? భ్రమల్లో, ఇల్యూషన్‌లో మీరుండేలాగా, మబ్బుల్లో ఉండేలాగా. బ్లూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బ్రింజల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనండి. కొంతమంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీ మీద వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని మబ్బుల్లో ఉంచేసి, మిమ్మల్ని మీరు లో అనుకోని, మీరు అలా ఇలా అని కంపేర్ చేసుకొని ఉండిపోవాలని. అన్నిటి నుంచి, అన్ని పనుల నుంచి కొంచెం బ్రేక్ తీసుకోండి. ఓకేనా? దెన్ మీకు క్లారిటీ వస్తుంది. రిలాక్స్ అవ్వండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ చాలా క్లియర్‌గా. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.